the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంటూ జమ్మూ కాశ్మీర్లోని ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ గార్డెన్స్ వార్తల్లోకి వచ్చింది. సో తులిప్ గార్డెన్స్ పైన గతంలో కూడా పోటీ పరీక్షలో ప్రశ్నలు అడిగారు. సో ఈరోజు దానికి సంబంధించిన అంశము ఒక సూపర్లేటివ్ టాపిక్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్స్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సిటీలో ఉంది. ఆ తులిప్ గార్డెన్ పేరేంటో గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తులిప్ గార్డెన్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉంది. ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈసారి కనుక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటే ఇటీవల వార్తలు నిలిచిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న వార్తలు నిలిచిన ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది అంటారు. సో ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉంది. ఇందులో దాదాపు 68 రకాల తులిప్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయి. తులిప్ ఫ్లవర్స్లోనే 68 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ దాదాపు 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలు ఇందులో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. అతిపెద్ద తులిప్ గార్డెన్. సో ఎంత ఈ సంఖ్య పైన క్వశ్చన్స్ అడగరు, ఎన్ని రకాల తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవన్నీ అడగరు. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాదాపు 30 హెక్టార్ల విస్తీర్ణంలో 30 హెక్టార్స్ విస్తీర్ణంలో ఉన్న ఈ తులిప్ గార్డెన్స్ ఏదైతే ఉంటుందో ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందుతూ చరిత్రలో నిలిచింది. ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది అతిపెద్దదిగా. సో ఇక్కడ ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి ఆ తులిప్ గార్డెన్స్ యొక్క యాజమాన్యం వారికి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం ఇవన్నీ అడగరు. వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈ 2 పాయింట్స్ పైనే, స్టాటిక్ పాయింట్స్ పైన క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిపైన క్వశ్చన్స్ అడుగుతారో ఆ పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. మనకు నెససరీ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా చూడండి, అన్నెసరీ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మన మైండ్ అనేది ఎంతవరకు గుర్తుంచుకుంటామో మనకు తెలుసు. సో ఇక్కడ ఈ టాపిక్లో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ అడుగుతారు అండ్ సూపర్లేటివ్ టాపిక్ అయినా ఈ పాయింట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల ఒక కొత్త రకమైన డెవలప్ చేయబడిన లోటస్ ఫ్లవర్, మనకి ఏదైతే ఉంటుందో తామర పుష్పం, లోటస్ ఫ్లవర్ అనేది రీసెంట్గా డెవలప్ చేయబడుతూ వార్తలోకి వచ్చింది. డెవలప్ చేశారు అధునాతన పద్ధతిలో. ఎవరు డెవలప్ చేశారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూడాలి. భారతదేశంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జాతీయ బొటానికల్ అంటేనే పుష్పాలకు సంబంధించి, మొక్కలకు సంబంధించి బొటానికల్ రీసెర్చ్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల ఒక అద్భుతమైన తామర పుష్పాన్ని డెవలప్ చేసి వార్తల్లోకి వచ్చారు. దానిని భారతదేశంలో ప్రస్తుతం SNTకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఏ న్యూ వెరైటీ ఆఫ్ లోటస్ దట్ హ్యాస్ 108 పెటల్స్ అంటే రెక్కలు, హ్యాస్ బీన్ డెవలప్డ్ బై CSIR నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఏ ప్రీమియర్ ప్లాంట్ బేస్డ్ మల్టీడిసిప్లినరీ నేషనల్ R&D సెంటర్. గుర్తుంచుకోండి, లక్నో కేంద్రంగా పనిచేస్తుంది ఉత్తరప్రదేశ్లోని. సో ఇది ఏదైతే ఉంటుందో దీన్ని జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో హర్బల్ కలర్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ గుర్తుంచుకోండి, 108 పెటల్స్తో కూడిన కొత్త రకమైన తామర పుష్పం ఎవరు డెవలప్ చేశారని అడుగుతారు. దట్స్ ఎనఫ్. ఓకేనా? అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ నోటిఫైస్ GST అమెండ్మెంట్ టు లెవీ 28% ట్యాక్స్ ఆన్ ఆన్లైన్ గేమింగ్ పైన 28% ట్యాక్స్ని విధిస్తూ, ఏ ట్యాక్స్? GSTని విధిస్తూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఒక పరోక్ష పన్ను. భారతదేశంలో 2017 సంవత్సరం జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన ఒక పరోక్ష పన్ను. గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ అటువంటి అంశాలు 101వ రాజ్యాంగ సవరణ చట్టము,
జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు 122 ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎవ్రీ టైం చూస్తూ ఉంటాం. భారతదేశంలో జిఎస్టీ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ గుర్తుంచుకోండి. జిఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 279 క్యాపిటల్ ఏ ఆధారంగా జిఎస్టీ కౌన్సిల్ పనిచేస్తుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో హెడ్గా చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రకాల ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి జిఎస్టీకి సంబంధించి అంటే 0. ప్రతి సగటు వ్యక్తికి కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 0% స్లాబ్లోను 5% స్లాబ్లోనూ ఉంటాయి. ఇక ఇంటర్మీడియట్ గుడ్స్ కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కానివ్వండి, వస్తువులు ఏవైతే ఉంటాయో 12%, 18% ట్యాక్స్. ఇక 28% ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేవి ఏంటంటే లగ్జరీ గుడ్స్, విలాసవంతమైన వస్తువులు కానివ్వండి, సేవలు కానీ ఉంటాయి కదా, అవి 28% స్లాబ్లో ఉంటాయి. గుర్తుంచుకోండి. సో జిఎస్టీకి సంబంధించి ఇప్పుడేమంటున్నారు, ఆన్లైన్ గేమింగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిపైన ఎంత ట్యాక్స్ని లెవీ చేస్తారంట, 28% ట్యాక్స్ని లెవీ చేసే ఉద్దేశంతో జిఎస్టీకి సంబంధించిన సవరణను తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక అంశం వార్తలోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఈ పాయింట్ పైన అడుగుతారు, 28% స్లాబ్లోకి అని గుర్తుంచుకోండి. ఇవన్నీ విలాసం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగా విలేజ్, నాగాల్యాండ్లోని ఒక గ్రామం వార్తల్లోకి వచ్చింది. ఆ గ్రామం పేరు గుర్తుంచుకోండి, కిక్రుమా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కిక్రుమా అనే ఒక గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అంటే నాగాల్యాండ్ రాష్ట్రంలో ఉంది. నాగాల్యాండ్ ఈశాన్య రాష్ట్రమైన నాగాల్యాండ్. నాగాల్యాండ్ రాష్ట్రంలోని ఈ కిక్రుమా విలేజ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వారందరూ డెవలప్ చేసిన ఒక అధునాతనమైన ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అంటే సాంప్రదాయంగా నీటిని నిర్వహించడం, నీటి నిర్వహణకు సంబంధించి నీటిని సంరక్షించే ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ సిస్టమ్ పేరు ఏంటి అంటారు. సో రూజా సిస్టమ్. ఎగ్జామినేషన్లో అడగవచ్చు డైరెక్ట్ పాయింట్. రూజా సిస్టమ్. రూజా ఇటీవల వార్తలు ఇచ్చిన ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ రూజా సిస్టమ్ ఏ రాష్ట్రానికి సంబంధించి, ఏ రాష్ట్రంలోని గ్రామం నుండి దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది అంటే నాగాల్యాండ్ రాష్ట్రంలోని కిక్రుమా అనే విలేజ్లో వాళ్ళు సాంప్రదాయంగా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో ఎటువంటి పరికరాలు అవసరం లేకుండానే ట్రెడిషనల్గా నీటిని సంరక్షించే వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ని తీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఏవైనా కొత్త పద్ధతులు కానీ ట్రెడిషనల్ మెథడ్స్ కానీ కనబడితే ఖచ్చితంగా చూడాలి. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఏ నాగా విలేజ్ యూనిక్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెన్ బి లెసన్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం మొత్తానికి కూడా ఇది ఒక అద్భుతమైన పాఠం అంట. అందరూ కూడా ఇలాగా చూసి నేర్చుకోవాలని. సో కిక్రుమాస్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్ యీల్డింగ్ గుడ్ హార్వెస్ట్ ఫర్ న్యూలీ సెంచరీ. గుర్తుంచుకోండి, నియర్లీ ఏ సెంచరీ, దాదాపు శతాబ్ద కాలం నాటి ప్రాక్టీస్ ఇది. సో చూడండి, యీల్డింగ్ గుడ్ హార్వెస్ట్ ఫర్ నియర్లీ ఏ సెంచరీ, శతాబ్ద కాలం నాటి ప్రాక్టీస్ ఇది. మన చరిత్ర, మన సంస్కృతి కాలంలో వస్తున్న ప్రాక్టీస్. సో కిక్రుమా ఇన్ నాగాలాండ్ డెవలప్డ్ రూజా సిస్టమ్, ఏ ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాక్టీస్ టు ఓవర్కమ్ వాటర్ స్కేర్సిటీ, నీటి కరువు అటువంటివి దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏఐ పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ, ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ వారు కుదుర్చుకున్న ఒప్పందం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న వ్యవస్థ, టెక్నాలజీ సంబంధించి దాని విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యునెస్కో మధ్య కుదిరిన ఒప్పందం. సో చూడండి, కృత్రిమ మేధస్సు పరిజ్ఞానంపై కలిసి పనిచేసేందుకు యునెస్కో మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద పత్రాలపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఒప్పందంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తారంట. ఓకేనా. ఇప్పటికే ఏఐ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వము తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, గుర్తుంచుకోండి, తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ పేరిట ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఎగ్జామ్లో అడుగుతారు, కృత్రిమ మీదకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో ఒక ప్రత్యేక మిషన్ని నిర్వహిస్తోంది అంటే తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, టీఎయిమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. గుర్తుంచుకోండి, దీనికి సంబంధించిన పురోగతి పైన కూడా నివేదికను విడుదల చేసిందని వెల్లడించారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల
అవగాహన కల్పించడానికి మరింత విస్తృతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న వార్తలు నిలిచింది అంటే యునెస్కో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యునెస్కోకి సంబంధించి ఏ టాపిక్ వార్తల్లోకి వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు చూడండి. యునెస్కోకి సంబంధించి రెగ్యులర్గా పోటీ పరీక్షల క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్, ఇటీవల బయోట్రేస్ మినరల్స్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎనిమల్ ఫీడ్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్. ఎనిమల్ ఫీడ్ పశువులకు సంబంధించి వాటికి అందించే ఆహారం ఏదైతే దానికి సంబంధించి బయోట్రేస్ మినరల్స్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఎవరెవరు తీసుకొస్తారు సహకారంతో అంటే గుర్తుంచుకోండి, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని ఒక శాఖ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు. మరియు ఎవరితో పార్ట్నర్షిప్ అంటే ఎవరితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందంటే సో కెమ్లైఫ్ ఇన్నోవేషన్స్ అనే ఒక సంస్థతో, కెమ్లైఫ్ ఇన్నోవేషన్స్ మరియు టీడీబీ డిఎస్టీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అధునాతనమైన పద్ధతిలో నవకల్పనలో భాగంగా బయోట్రేస్ మినరల్స్ ప్రాజెక్ట్ని, ముఖ్యంగా ఎనిమల్ ఫీడ్కి సంబంధించిన ఒక అంశం. అండ్ నెక్స్ట్, కొత్త జాతీయ సహకార విధానాన్ని సిద్ధం చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ప్యానెల్ ఏదైతే ఉంటుందో, 47 మంది సభ్యుల ప్యానెల్ ఏదైతే ఉంటుందో వారు చెప్పిన ఒక ప్రకటన. మాజీ కేంద్ర మంత్రి, ఈ ప్యానెల్కి చైర్పర్సన్గా విధులు నిర్వర్తించిన సురేష్ ప్రభు గారు చెప్పడం జరిగింది. సరికొత్త నేషనల్ కోఆపరేటివ్ పాలసీ, జాతీయ సహకార విధానం దాదాపు సిద్ధమైంది. 47 సభ్యుల కమిటీ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని ప్యానెల్ చైర్మన్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు గారు పేర్కొనడం జరిగింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటిస్తామని గత ఏడాది కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. సురేష్ ప్రభు నేతృత్వంలోని జాతీయ స్థాయి కమిటీలో సహకార రంగ అధికారులు, ప్రతినిధులు, కేంద్ర మంత్రి శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. గుర్తుంచుకోండి, విధాన పత్రాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ లేదా సహకార రంగానికి సంబంధించి కన్సర్న్ కేంద్ర సహకార శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అమిత్ షా గారు. గుర్తుంచుకోండి, హోంశాఖ మంత్రి మనందరికీ సుపరిచితమే, కానీ అదే అమిత్ షా గారి ఆధ్వర్యంలో మరొక మంత్రిత్వ శాఖ ఉంది, కేంద్ర మంత్రిత్వ శాఖ సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఓకేనా. నేషనల్ పాలసీ అండ్ కోఆపరేటివ్స్ 2002లో తెచ్చిన సంగతి ఇప్పటికీ మనందరికీ తెలుసు. నెక్స్ట్, 2000 సంవత్సరాల క్రితం నాటి మెగాలిథిక్ సైట్ ఆనవాలు ఇటీవల ఆర్కియాలజిస్టులు కనుగొనడం జరిగింది, పురాతత్వ శాస్త్రవేత్తలు కేరళలో. సో పైప్లైన్ వర్క్ లీడ్స్ టు వ్యాస్ట్ మెగాలిథిక్ సైట్ ఇన్ కేరళ. ద ఫైండింగ్స్ మే త్రో లైట్ ఆన్ లైఫ్ అండ్ కల్చర్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ దోస్ పార్ట్స్ మోర్ దాన్ 2000 years ago. సో కేరళ రాష్ట్రంలో ఇటీవల తవ్వకాల్లో భాగంగా ఎక్కడ అంటే భరతపూజ, కేరళలో ఒక విలేజ్, అక్కడ పైప్లైన్ నెట్వర్క్లో భాగంగా తవ్వుతున్న యాక్టివిటీస్లో 2000 సంవత్సరాల క్రితం నాటి మెగాలిథిక్ కాలం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయని ఆర్కియాలజిస్టులు చెప్పారు. సో తవ్వకాల పనిలో బయటపడే వాటిని ఆర్కియాలజిస్టులు గుర్తుపట్టారు. సో ఇలా ఇది వార్తల్లోకి వచ్చింది. సో చరిత్రకి సంబంధించి ఏవైనా వార్తల్లోకి వస్తే వాటిని అప్డేట్ చేసుకోండి. సో అన్ ఆర్కియాలజికల్ ఎగ్జామినేషన్స్ రాక్ కట్ బరియల్ అంటే రాళ్ళతో కూడినవి ఏవైతే ఉంటాయో రాతిని మొత్తాన్ని కూడా తొలిచి అద్భుతమైన కళ నైపుణ్యం బయటపడింది. సో కట్ బరియల్ ఛాంబర్ ఇది. సో ఛాంబర్ డ్యూరింగ్ సాల్వేజ్ ఎక్స్కవేషన్ అని చెప్పేసి వార్తలోకి వచ్చింది. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒక తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కాలం నాటి బరియల్ సైట్. అండ్ ఆర్టీసీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, గవర్నర్ గారు సంతకం కూడా చేయడం జరిగింది, అదంతా మనకు తెలుసు. ఆర్టీసీ సో రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ మంత్లో తీసుకొచ్చిన ఒక యాప్ గమ్యం అనే ఒక యాప్. సో గమ్యం అనే ఒక యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ డౌన్లోడ్స్ అనేవి లక్షల డౌన్లోడ్స్ అవుతున్నాయంట. ఆర్టీసీకి సంబంధించిన సేవలను మరింత త్వరితగతిన మనకు అందించాలనే ఉద్దేశంలో భాగంగా టీఎస్ఆర్టీసీ వారు తీసుకొచ్చిన గమ్యం ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇటీవల ఆర్టీసీ సంబంధించిన సేవలను వినియోగదారులకు సులభతరంగా త్వరితగతిన అందించడానికి ఆర్టీసీ వారు తీసుకొచ్చిన యాప్ పేరు ఏంటి అంటారు? గమ్యం. గుర్తుంచుకోండి. సో ఆర్టీసీ బస్సుల జాడ తెలుసుకుని ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ట్రాకింగ్ అన్నట్టు. ఆర్టీసీ గమ్యం యాప్ డౌన్లోడ్ 5 లక్షలకు చేరాయి అని సంస్థ యొక్క ఎండి సజ్జనార్ గారు చెప్పారు. ఈ యాప్ని ఆగస్టు 12 రోజున ప్రారంభించడం జరిగింది. ఈ సంతృప్తికరంగా లేదని సంఖ్యను 1 కోటికి పెంచాలని ఆయన ఆదేశించారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఆర్టీసీ గమ్యం యాప్ దానికి సంబంధించి 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది కూడా నాట్ సాటిస్ఫైడ్.
కోటి మంది కనీసం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. గమ్యం యాప్ సేవల్ని ముందస్తు రిజర్వేషన్ ఉన్న బస్సులు, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ సర్వీసులు, మెట్రో ఎక్స్ప్రెస్లకే పరిమితం చేశారు. పల్లె వెలుగు బస్సులకు అనుసంధానం చేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 50% బస్సుల జాడ ఎక్కడ ఉందో తెలుసుకునే పరిస్థితి లేదు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆర్డినరీ బస్సులు భారీ సంఖ్యలో ఉన్నాయి. దీంతో నగర ప్రయాణికులకు సైతం తాము ఎక్కాల్సిన ఆర్డినరీ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ గమ్యం యాప్ అనేది ఉద్దేశించబడింది. సో బస్సులో ట్రాకింగ్ చేయడం, ఏ బస్సు వస్తుంది, ఏ ట్రాక్ అంటే ఏ లైన్లో నడుస్తుంది, ఇలా ఓకేనా. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి కేటీఆర్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ శాఖకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ శాఖకి, ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖకి కన్సర్న్డ్ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రాష్ట్ర మంత్రి. తనకు ఒక ఆహ్వానం రావడం జరిగింది. రానున్న అక్టోబర్ 24న జరగనున్న ఒక సదస్సుకి ఆహ్వానం రావడం జరిగింది. ఆ సదస్సు ఏంటి, ఎక్కడ జరుగుతుందో చూద్దాం. సో టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్, టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ అనే ఒక సంస్థ, వాళ్ళు ఇన్వైట్ చేశారు కేటీఆర్ గారిని కీ పార్టిసిపెంట్గా. అందులో పార్టిసిపేట్ చేయండి, మీ యొక్క ఉపన్యాసం ఇవ్వండి అని చెప్పేసి. సో ఆ సదస్సు ఏదైతే ఉంటుందో టెక్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఎక్కడ జరగబోతుందంటే బ్రసెల్స్లో జరగబోతుంది. బ్రసెల్స్ ఎక్కడ? బ్రసెల్స్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం. సో బెల్జియంలోని బ్రసెల్స్ వేదికగా ఉన్న టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ అనే ఒక సంస్థలో జరగనున్న టెక్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, సో టెక్నాలజీకి సంబంధించిన ఒక సదస్సు, అందులో ఆహ్వానిస్తూ కేటీఆర్ గారికి ఇన్విటేషన్ పంపడం జరిగింది, గుర్తుంచుకోండి. సో అక్కడ వెళ్ళి తను మన రాష్ట్రానికి సంబంధించి టెక్నాలజీ పురోగతి పైన ఎటువంటి చొరవ తీసుకుంటే టెక్నాలజీ ముందడుగు వేయించవచ్చు అని చెప్పేసి కొంత ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది. సో 24th గుర్తుంచుకోండి. బ్రసెల్స్ అనగానే మనకు నాటో గుర్తుకు రావాలి, నాటో హెడ్ క్వార్టర్, ఎందుకంటే తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి, ఓకేనా. సో ఇది మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. సో తులిప్ గార్డెన్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తులిప్ గార్డెన్కి చోటు దక్కడం జరిగింది. అండ్ న్యూ వెరైటీ ఆఫ్ లోటస్ ఫ్లవర్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఎవరు డెవలప్ చేశారంటే CSIR, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు. అండ్ నెక్స్ట్ GST సంబంధించి ట్యాక్స్ 28% స్లాబ్ని ఆన్లైన్ గేమింగ్ పైన వేయబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సవరణ. అండ్ నాగాలాండ్ రాష్ట్రంలోని ఒక విలేజ్ కిక్రుమా అనే విలేజ్లో ట్రెడిషనల్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ రుజా సిస్టమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఏఐపై పరిజ్ఞానం సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యునెస్కో మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ సో రివల్యూషనింగ్ ఎనిమల్ ఫీడ్, సో బయో ట్రేస్ మినరల్స్ ప్రాజెక్ట్ సంబంధించి వార్తలు ఇచ్చిన ఒప్పందం. అండ్ కొత్త జాతీయ సహకార విధానం సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించిన 47 మంది సభ్యుల ప్యానెల్ కమిటీకి హెడ్ మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు గారు. అండ్ పురాతన మెగాలిథిక్ కాలం నాటి బరియల్ సైట్ బయటపడింది కేరళ రాష్ట్రంలో. అండ్ ఆర్టీసీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి TSRTC వారు తీసుకొచ్చిన గమ్యం యాప్కి సంబంధించిన అంశము. అండ్ కేటీఆర్ గారిని అక్టోబర్ 24వ తేదీ 2023లో బ్రసెల్స్లో జరగనున్న ఒక సదస్సుకి ఆహ్వానిస్తూ వార్త. సో ఇదొకటి ఈరోజు అంశం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి రేపటి మిగతా అంశాలు డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.